కల్ట్ బైక్ కూడా ఒక ఊపి పడేసింది. ఇంకొకసారి వెళ్ళి డ్రైవ్ చేద్దాం. ఈ బైక్ అసలు ఇంట్రడక్షనే అవసరం లేదు. ఈ బైక్ ని 80s and 90s కిడ్స్ అయితే ఎంత ఎంజాయ్ చేసిర్రో. ఈ బైక్ నేను కేవలం 80s and 90 కిడ్స్ కోసం తీసుకొచ్చిన. ఇప్పుడు మార్కెట్ లో చాలా యూత్ఫుల్ బైక్స్ ఉన్నాయి, కానీ ఈ బైక్ ఉన్న క్రేజ్ అయితే ఏ బైక్ కి లేదు. ఇది ఎంత పవర్ఫుల్ లో అండ్ కల్ట్ బైక్ కూడా. ఈ బైక్ కల్ట్ బైక్ అని ఎందుకన్నానంటే ఈ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు హీరోలా ఫీల్ అవుతారు, అలా యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తారు. ఈ బైక్ కావాలని అప్పట్లో యూత్ అంతా ఇంట్లో గొడవడి కొనిచ్చుకొని ఉంటారు. 11 years ఈ బైక్ ఇండియాలో ఒక ఊపి పడేసింది. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ బైక్ కి చాలా క్రేజ్ ఉంది. రీస్టోర్ చేసి మరీ దాచిపెట్టుకుంటున్నారు. అప్పట్లో మీరు ఈ బైక్ ని కాలేజ్ తీసుకెళ్లింటే అందరు మిమ్మల్ని చూసింటారు. అప్పట్లో ఈ బైక్ కాస్ట్ వచ్చేసి 20,000. నాకు తెలిసి 95-96 కల్లా ఈ బైక్ డిస్కంటిన్యూ చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ చేస్తామంటున్నారు, కానీ చూడాలి అప్పట్లో ఈ బైక్ ఇచ్చిన క్రేజ్ ఇప్పుడు ఇస్తుందా ఇయ్యదా అని. ఇది ఒక 2-stroke బైక్. మామూలుగా 4-stroke బైక్ తోటి కంపేర్ చేస్తే 2-stroke బైక్ ఎక్కువ పవర్ జనరేట్ చేస్తాయి. పవరే కాదు, ఈ బైక్ సౌండ్ కూడా చాలా బాగుంటది. అసలు RX 100 బీటింగ్ నచ్చని వాళ్ళు ఉండనే ఉండరు. నాకు అన్నిటికన్నా ఈ బైక్ లో నచ్చేది దీని సౌండే. ఒకసారి దీని సౌండ్ ఇందాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సౌండ్ ఏంటుంటే. ఏ KGF సలారో చూస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పట్లో ఈ బైక్ 11 bhp పవర్ ప్రొడ్యూస్ చేసేది. అదే ట్యూన్ చేస్తే 20 bhp వరకు కూడా తీసుకెళ్లొచ్చు. నేను ఈ బైక్ ని రియల్ వరల్డ్ లో చూసింది చాలా తక్కువే, కానీ నేను ఈ బైక్ ని మూవీస్ లో ఎక్కువ చూసిన. అప్పట్లో చేసింగ్ లకి వీలింగ్ కి ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో మీకు మీ ఇంట్లో వాళ్ళు ఈ బైక్ కొనిచ్చినా కూడా మీకు మెయింటైన్ చేయడానికి చాలా కష్టమైంది కావచ్చు, ఎందుకంటే పాకెట్ మనీ మొత్తం ఇదే తినేసేలా ఉంది. ఒక 100cc బైక్ కి 35 మైలేజ్ అనేది చాలా తక్కువ. ఇంట్లో వాళ్ళు ఈ బైక్ ఇచ్చే మైలేజ్ చూసి స్ప్లెండర్ గానీ CD 100 గానీ కొనుక్కోపోరా అనేవాళ్ళు. చెప్పాను కదా, 2-stroke ఇంజన్ కి పవర్ ఎక్కువ ఉంటది, మైలేజ్ తక్కువ ఉంటది. సరే పెట్రోల్ పోస్తే సరిపోదు, 2-stroke ఇంజన్ కి ఆయిల్ కూడా పోయాలి. ఇది కొంచెం పొల్యూషన్ కూడా ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అది కూడా ఒక రీజన్ బ్యాన్ చేయడానికి. ఒకసారి ఈ బైక్ వాక్ అరౌండ్ చేద్దాం. ఫస్ట్ బ్రేక్స్ మనకు అప్పట్లో డిస్క్ అంత పాపులర్ కాదు. ఈ బైక్ కి మాత్రం ఫ్రంట్ అండ్ రేర్ డ్రమ్ బ్రేక్స్ వచ్చాయి. ఫ్రంట్ సైడ్ హెడ్ లైట్స్ ఇండికేటర్స్ మొత్తం రౌండ్ ప్యాటర్న్ ని ఫాలో అయ్యాయి. రేర్ ఇండికేటర్స్ కూడా రౌండ్ షేప్ లో అండ్ టెయిల్ ల్యాంప్ రెక్టాంగిల్ షేప్ లో నీట్ గా అండ్ సింపుల్ గా ఇచ్చారు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా చాలా నీట్ గా ఉంది. స్పీడోమీటర్ సెంటర్ లో ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ ఇండికేటర్ లైట్, హై బీమ్ అండ్ న్యూట్రల్ లైట్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ ఏమో రైట్ ఇండికేటర్ లైట్ విత్ ఇగ్నిషన్. బటన్స్ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉన్నాయి. హార్న్, ఇది ఏమో టర్న్ ఇండికేటర్, దానిపైన ఏమో లైట్ కి సంబంధించిన కంట్రోల్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సౌండ్ వినగానే. ఈ బైక్ కి సెల్ఫ్ లేదు, కిక్ కొట్టి స్టార్ట్ చేయడమే. ఇప్పుడు కూడా సింగిల్ కిక్ తో స్టార్ట్ అయింది, చూసారా? ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. ఈ బైక్ 4-speed గేర్ బాక్స్ తో వస్తుంది. ఫస్ట్ గేర్ కిందికి, రిమైనింగ్ 3 gears బ్యాక్ కి. నేను నిన్న నైట్ తెచ్చుకున్నా ఈ బైక్ ని. నైట్ అంతా చల్లో కూడా తిరిగినాం. స్పోర్ట్స్ బైక్ వేసుకొని పోయినప్పుడు కూడా చూసిండారు అంత మంది. ఈ బైక్ వేసుకొని పోతే చాలా మంది మనల్నే చూస్తున్నారు. పెట్రోల్ పంప్ లో ఒక అతను అయితే నాకు ఈ బైక్ ఇచ్చేయండి, నేను మీకు రాయల్ ఎన్ఫీల్డ్ తో ఎక్స్చేంజ్ చేసుకుందాము అని అంటున్నాడు. అది ఈ బైక్ క్రేజ్. ఈ బైక్ నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేయడము అండ్ ఎక్కడం కూడా. ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫస్ట్ టైం రైడ్. నాకు ఇప్పుడున్న బైక్స్ తో కంపేర్ చేస్తే ఈ బైక్ న్యూడ్ బైక్ లాగా కనిపిస్తుంది. స్లిమ్ గా ఉన్న వాళ్ళకి, ఫిట్ గా ఉన్న వాళ్ళకి క్రేజీ ఉంటది ఈ బైక్. ఇంకా లేటెస్ట్ అంటే RX 100 మూవీ చూసిరు కదా, అందులో కార్తికేయ డ్రైవ్ చేస్తుంటే సూపర్ గా ఉంటది. మన నాన్న వాళ్ళు యూత్ గా ఉన్నప్పుడు ఇది ఒక యూత్ఫుల్ బైక్. కానీ మేము కాలేజీలో ఉన్నప్పుడు 3 bikes చాలా పాపులర్. పల్సర్ 150, అపాచీ అండ్ ఎక్స్ట్రీమ్. పర్సనలీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అపాచీ RTR. ఈ బైక్ ఎంత బాగా రిస్టోర్ చేసిరంటే చిన్న వైబ్రేషన్ కూడా లేదు. షోరూమ్ నుంచి న్యూ బైక్ తీసి టెస్ట్ డ్రైవ్ చేస్తే ఎంత రిఫైన్డ్ ఉంటుందో అంత రిఫైన్డ్ ఉంది. డ్రైవ్ చేయడానికే కాదు, చూడడానికి కూడా అంతే బాగుంది. ఇది నా సెకండ్ ఫుల్ లెంత్ యూట్యూబ్ వీడియో. సజెషన్స్ అండ్ మీ RX 100 ఎక్స్పీరియన్స్ కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి కల్ట్ బైక్స్ కొన్ని ఉన్నాయి, లైక్ బుల్లెట్, మన నువ్వే మూవీలో తరుణ్ యూజ్ చేసిన ఫస్ట్ జనరేషన్ CBZ. ఇలాంటి వాటి గురించి డిస్కషన్ పెట్టాలంటే నాకు కొంచెం మోటివేషన్ కావాలి. దానికి మీరు చేయాల్సింది ఏం లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఈ బైక్ అడగగానే ఇచ్చినందుకు కార్ అఫైర్స్ సందీప్ గారికి థ్యాంక్స్. ఈ బైక్ సౌండ్ ఒక అడిక్షన్ అబ్బా. ఇంకొకసారి వెళ్ళి డ్రైవ్ చేద్దాం.